క్రైస్తీల మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ నా యొక్క ప్రత్యేక వందనములు. ఈ ఉదయకాల సమయమున దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 21వ వచనము. నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును. ఆమేన్. దేవునికే మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయమున దేవాతి దేవుడు ఈ యొక్క వాగ్దానము ద్వారా మనందరితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ యొక్క వాక్యమును మనం జ్ఞాపకం చేసుకుంటే, నీతిని కృపను అనుసరించువాడు జీవమును నీతిని ఘనతను పొందును అని దేవుడు చెప్తూ ఉన్నారు. ఎవరైతే నీతిగా ఉంటారో, అలాగే దేవుని కృప మీద ఆధారపడి కృపను అనుసరించి ఎవరైతే నడుస్తారో వారికి జీవమును నీతిని ఘనతను పొందుతారు అని దేవుడు చెప్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీతిని మీరు అనుసరిస్తూ ఉన్నారా? నీతిని అనుసరించటం అంటే అర్థం ఏమిటి అంటే, యేసు ప్రభు వారిని అనుసరించటం. ఆయన నీతిమంతుడు. ఆయనను అనుసరించే స్థితి మనకు ఉండాలి. కృప, దేవుని కృప మన మీద ఉండునట్లుగా ప్రతిసారి దేవుని సహాయమును కోరుకుంటూ ఉండాలి. ఈ ఉదయకాల సమయమున ఈ యొక్క వాక్యము వింటున్న ప్రియా సహోదరి సహోదరుడా, దేవుడు చెప్తూ ఉన్నారు, నీతిని కృపను అనుసరించండి, అప్పుడు జీవమును నీతిని ఘనతను మీకు అనుగ్రహిస్తాను అని చెప్తూ ఉన్నారు. మనము ఘనత కోసము ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాము, ఆలోచిస్తూ ఉంటాం. కానీ దేవుడు చెప్తూ ఉన్నారు, ఘనత కావాలి అంటే తప్పక నీతిని అనుసరించి నడవాలి. జీవము పొందాలి అంటే తప్పక నీతిని అనుసరించి నడవాలి అని దేవుడు ఈ వాక్యము ద్వారా మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఈ వాగ్దానమును నమ్మి ఈ వాగ్దానం ప్రకారంగా జీవిద్దాం. దేవుడి వాగ్దానము మనందరి జీవితములలో నెరవేర్చబడును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన యేసయ్య, కృప కలిగిన దేవా, నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. ఇంతవరకు నీ కృపలో మమ్మల్ని కాచి కాపాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు తండ్రి. ఈ ఉదయకాల సమయమున మీరు మాకు ఇచ్చినటువంటి ఇటు వాగ్దానాన్ని బట్టి నీకు వందనాలు ప్రభువా. ఎంతమంది బిడ్డలు ఈ వాక్యమును విని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో తండ్రి, ప్రతి కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. అద్భుతాలు, ఆశ్చర్యకరమైన కార్యాలు ఆ కుటుంబాలలో మీరు జరిగించండి దేవా. ఏ కుటుంబంలో అయితే శాంతి సమాధానం లేక నెమ్మది లేక జీవిస్తున్నారో తండ్రి, అట్టి కుటుంబాలకు నాయనా నీ యొక్క శాంతిని, సమాధానమును, నెమ్మదిని మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. అయా, మేము ఎలాగూ నడవాలో మాకు తెలియజేస్తూ ఉన్నందుకు నీకు వందనాలు ప్రభువా. అయా, నీ యొక్క నీతిని కృపను అనుసరించి నడిచేవారిగా మీరు మమ్మల్ని చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాను ప్రభువా. బలహీనులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. చదువుకుంటున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. గర్భఫలాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. గర్భవతులుగా ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయా. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. గృహాలు లేని వారి కోసం ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆయా సమస్యల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి అయ్యా. కోర్టు కేసుల చేత బాధపడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వారందరికీ నాయనా మీరే సహాయం పంపించండి తండ్రి. నీ మితిలేని ఐశ్వర్యంలో వారి ప్రతి అవసరత అక్కర్లన్నీ కూడా తీరుస్తూ రమ్మని మిమ్మల్ని వేడుకుంటున్నానయ్యా. మా దేశాన్ని పరిపాలిస్తున్న ప్రతి అధికారుల కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి అయ్యా. వారి వెళ్ళుచున్న ప్రయాణాల్లో క్షేమాన్ని ఇవ్వండి తండ్రి. వారు ఏ పని చేసినను సఫలతను మీరు వారికి అనుగ్రహించండి ప్రభువా. నా యొక్క ప్రార్థన ఆలకించి అంగీకరించమని నజరేయుడైన యేసు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.